హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈ రోజు దీపక్ చోప్రా రాసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ ఈ బుక్ గురించి డీటెయిల్ గా షేర్ చేసుకోబోతున్నాను. ఈ బుక్ లో దీపక్ చోప్రా సక్సెస్ ని పొందాలంటే 7 స్పిరిచువల్ ఫార్ములాస్ ని షేర్ చేస్తాడు. లా ఆఫ్ అట్రాక్షన్, స్పిరిచువాలిటీ అండ్ పాజిటివ్ థింకింగ్ ఈ మూడింటిని కవర్ చేస్తూ ఈ బుక్ ఉంటుంది. ఇవి గనక మీ డైలీ లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ పొందొచ్చు అని రైటర్ చెప్తాడు. అండ్ వీటిని పాటించడం కూడా చాలా ఈజీ. బుక్ సమ్మరీస్ అండ్ మోటివేషనల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. బట్ యాక్చువల్ గా సక్సెస్ అనేది మనం ఏదో ఒక టైంకి రీచ్ అవ్వే డెస్టినేషన్ కాదు. దీన్ని మీ జర్నీలా చూడాలి. హెల్త్, ఎనర్జీ, ఎంథూజియాజం ఫర్ లైఫ్, రిలేషన్షిప్, ఫ్రీడమ్, మంచితనం ఇవన్నీ కూడా సక్సెస్ లోకే వస్తాయి. మరి స్పిరిచువల్ సక్సెస్ అంటే ఏంటి? యూనివర్స్ తో ఎంత ఎఫిషియెంట్ గా, ఎంత ఎఫర్ట్లెస్ గా మనం కో-క్రియేట్ అవుతున్నామో అనే దాన్ని బట్టి మన స్పిరిచువల్ సక్సెస్ ని మెజర్ చేస్తారు. మన పూర్వీకుల ప్రకారం హార్డ్ వర్క్, స్ట్రగుల్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నింటికంటే కూడా మనలో ఉండే ప్యూర్ కాన్షియస్ అండ్ ట్రూ పొటెన్షియాలిటీనే సక్సెస్ కి మెయిన్ సోర్స్ గా చూసేవారు. సో ఈ లాస్ గురించి తెలుసుకోవటం, అలాగే వీటిని ప్రాక్టీస్ చేయటం వల్ల మన కలల్ని నిజం చేసుకోవచ్చు. అయితే ఆ 7 లాస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద లా ఆఫ్ ప్యూర్ పొటెన్షియాలిటీ. ఎప్పుడైతే మన ట్రూ సెల్ఫే మన ట్రూ పొటెన్షియాలిటీ అని రియలైజ్ అవుతామో అప్పుడే ఈ యూనివర్స్ పవర్ తో మనం ప్రాపర్ గా అలైన్ అవ్వగలుగుతాం. ఈ యూనివర్స్ లో మనం ఒక పార్ట్ అన్న విషయంని తెలుసుకోవటం వల్ల మన మేనిఫెస్ట్ ద్వారా దేనినైనా సాధించగలం అని తెలుసుకోగలరు. అది మనీ, నాలెడ్జ్ ఆర్ సక్సెస్ ఏదైనా అవ్వచ్చు. బట్ మన ఇంటర్నల్ రెఫరెన్స్ ఈగో అయితే మాత్రం యూనివర్స్ నుండి కనెక్షన్ ని కోల్పోతాం. అందుకే మనలో ఉన్న జడ్జిమెంట్స్ అండ్ ఈగోని షట్ డౌన్ చేసి మెడిటేషన్ ద్వారా యూనివర్స్ డివైన్ పవర్ తో కనెక్ట్ అవ్వచ్చు. సెకండ్ వన్ వచ్చేసి గివింగ్ అండ్ రిసీవింగ్. ఈ కంప్లీట్ యూనివర్స్ అనేది గివింగ్ అండ్ రిసీవింగ్ పాలసీ మీదే నడుస్తుంది. ఇది మన ఆచారంలో కూడా ఉంది. అందరికి పెట్టే చేయి ఎప్పుడు ఖాళీ అవ్వదు అని మన పెద్దలు అంటూ ఉండటం మీరు ఎప్పుడైనా గమనించారా? లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకేం కావాలో అది మీరు అవతల వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ మీరు ప్రేమ, అటెన్షన్, అప్రిషియేషన్ ఇలాంటివి ఎన్నో కావాలంటే తప్పకుండా అవతల వాళ్ళకి ఇవి మీరు ఇచ్చేలా ఉండాలి. అలాగే గిఫ్ట్ రూపంలో కూడా అవతల వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీ మనస్ఫూర్తిగా ఇవ్వటం స్టార్ట్ చేస్తారో అప్పుడే యూనివర్స్ మీకు కావాల్సింది, మీరు అనుకున్నది ఇవ్వటం జరుగుతుంది. ఈ లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్ బెస్ట్ వేలో ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మీరు ఎవరితో అయితే కాంటాక్ట్ లో ఉంటారో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టండి. దానికి ఖచ్చితంగా మనీనే పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మీ కేర్, లవ్, ఎఫెక్షన్, అప్రిషియేషన్ ఇలాంటివి పెద్దగా కాస్ట్ చేయకపోయినా కొంతమంది జీవితానికి ఇవి చాలా వాల్యూనిస్తాయి. ఒక్కోసారి అవతల వాళ్ళ కోసం మీరు చేసే సైలెంట్ ప్రేయర్స్ కూడా అవతల వాళ్ళకి బ్లెస్సింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టే. ఈ సైలెంట్ గివింగ్ చాలా పవర్ఫుల్ అని మర్చిపోకండి. నెక్స్ట్ ద లా ఆఫ్ కర్మ ఆర్ కాజ్ అండ్ ఎఫెక్ట్. లా ఆఫ్ కర్మ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు ఏ విత్తనాన్ని నాటుతారో ఆ పంటనే కోస్తారు. అలాగే మీ భావం ఎలా ఉంటుందో అలానే మీ జీవితం ఉంటుంది. మన జీవితం ఎప్పుడు మనం చూస్ చేసుకునే చాయిసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మనం తీసుకున్న సగానికి సగం చాయిసెస్ మనకి తెలియకుండానే మన సబ్ కాన్షియస్ నుండి వస్తాయి. నేను ఇలాంటి లైఫ్ ని చూస్ చేసుకోలేదు అంటూ ఉంటారు. కానీ మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ ద్వారా ఆ లైఫ్ ని చూస్ చేసుకున్నట్టు. మిమ్మల్ని మీ బాస్ ఇన్సల్ట్ చేస్తే దాని అర్థం సబ్ కాన్షియస్ గా నా బాస్ ఇప్పుడు ఇలా నాతో బిహేవ్ చేస్తాడు అని మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ లో ఇమాజిన్ చేసుకోవటం వల్ల. అదే విధంగా మీరు మంచి చాయిస్ తీసుకుంటే అలానే జరుగుతుంది. అయితే ఈ లా ఆఫ్ కర్మని ప్రాక్టీస్ చేయటం ఎలా? మీరు ఏదైనా చాయిస్ తీసుకునే ముందు ఇలా క్వశ్చన్ చేసుకోండి. ఈ చాయిస్ వల్ల కలిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఈ చాయిస్ వల్ల నాకు, నా చుట్టూ ఉండే వాళ్ళకి హ్యాపీనెస్ ని ఇస్తుందా అని చెక్ చేసుకోవాలి. కానీ ఒక్కోసారి స్పాంటేనియస్ గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఏం చేయాలి? అలాంటి టైంలో ఏది మంచి, ఏది చెడు
అని తెలుసుకోవాలంటే మీ బాడీని గైడెన్స్ కోసం అడగొచ్చు. అదెలా అంటారా? మీ బాడీలో జరిగే డిఫరెన్సెస్ ని అబ్జర్వ్ చేయటం వల్ల. అంటే మీరు ఒక చాయిస్ తీసుకోబోయే ముందు అది రైట్ చాయిస్ అయితే మీ బాడీ కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది, లేదా రాంగ్ డెసిషన్ అయితే మీ బాడీలో సెన్సేషన్స్ అంతా డిస్కంఫర్ట్ గా ఉంటుంది. చాలా మందికి ఈ మెసేజ్ స్టమక్ కి దగ్గరగా ఉండే సోలార్ ప్లెక్సస్ ఏరియాలో తెలుస్తుంది. ఇంకొంతమందికి హార్ట్ రేట్ లో డిఫరెన్స్ ద్వారా తెలుస్తుంది. ఇలా యూనివర్స్ నాకేమిస్తుంది, ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా నేనేం నేర్చుకోవాలి, దాన్ని నా చుట్టూ వాళ్ళకి ఎలా ఉపయోగించాలి, ఆ రకంగా అలా మీ చాయిసెస్ ఉండాలి. నెక్స్ట్ 4th లా వచ్చేసి ద లా ఆఫ్ ఎఫర్ట్. దీపక్ చోప్రా ప్రకారం డూ లెస్ అండ్ అకంప్లిష్ మోర్. ఈ యూనివర్స్ లో ఏదైనా సాధించాలి అంటే ఎక్కువ ఎఫర్ట్ పెడుతూ స్ట్రగుల్ అవుతూ ఉండటం కాదు, ఎఫర్ట్లెస్ గా ఎఫిషియెంట్ గా సాధించాలి. ఇది మన నేచురల్ థింగ్ అని అంటాడు. ఈ విషయం నేచర్ ని చూసి నేర్చుకోవాలి. చెట్లు ఎప్పుడూ ఎదగటానికి ట్రై చేయవు. ఫిషెస్ నీటిలో స్విమ్ చేయటానికి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టవు, నేచురల్ గా స్విమ్ చేస్తాయి. ఇవి వాటి ఇంట్రిన్సిక్ నేచర్. అదే విధంగా మీరు ఏదైనా సరే ఎఫర్ట్లెస్ గా ఈజీగా మేనిఫెస్ట్ చేసి దాన్ని సాధించవచ్చు అంటాడు. నెక్స్ట్ 5th లా వచ్చేసి లా ఆఫ్ ఇంటెన్షన్ అండ్ డిజైర్. ఈ రూల్ కంప్లీట్ గా మీకు యూనివర్స్ కి మధ్య జరిగే కమ్యూనికేషన్, ఒక రకంగా లా ఆఫ్ అట్రాక్షన్ మీద వర్క్ అవుతుంది. దీనికి మీకు కావాల్సిందేంటో యూనివర్స్ కి రిలీజ్ చేయండి. అంటే యూనివర్స్ తో చెప్పుకొని దానికి కావలసినట్టుగా మీ పని మీరు చేసుకోవాలి. ఇప్పుడే ఈ మంత్ లోనే, ఈ ఇయర్ లోనే అనుకున్నది జరిగిపోవాలి, సక్సెస్ అయిపోవాలి అని పట్టుపట్టకుండా కంప్లీట్ గా యూనివర్స్ చూసుకుంటుంది అన్న నమ్మకం మీలో స్ట్రాంగ్ గా ఉండాలి. మీ ఇంటెన్షన్ ట్రూగా ఉండాలి. అవుట్కమ్ గురించి థింక్ చేయకుండా కంప్లీట్ గా ప్రెజెంట్ లో ఉంటూ మీ పనిని ఎంజాయ్ చేయండి. యూనివర్స్ ని కంప్లీట్ గా ట్రస్ట్ చేయండి. నెక్స్ట్ లా వచ్చేసి లా ఆఫ్ డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అనేది మన పూర్వకాలం నుండి చెప్తూ ఉంటారు. డిటాచ్మెంట్ ఎంతగా మనలో ఉంటుందో అంతగా మనం సక్సెస్ అవ్వచ్చు. అంటే మన ఇంటెన్షన్ ని మనం కోరుకునే దాన్ని వదిలేయాలని కాదు, కానీ మన అవుట్కమ్ తో డిటాచ్మెంట్ అవ్వాలి. ఎలాంటి అవుట్కమ్ వచ్చినా ఒకేలా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది ముందే రిజల్ట్ గురించి థింక్ చేస్తూ పనిని స్టార్ట్ చేస్తారు. ఇక్కడే సెల్ఫ్ డౌట్ తో పాటు రకరకాల క్వశ్చన్స్ మనలో రైజ్ అవుతాయి. డిటాచ్మెంట్ అంటేనే అన్క్వశ్చనింగ్ బిలీఫ్స్. బట్ అటాచ్మెంట్ కి వస్తే మీ ఈగో స్టార్ట్ అవుతుంది. డౌట్స్, ఇన్సెక్యూరిటీ, భయం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచిగా పాడాలనుకుంటే నేను పాడితే ఎవరైనా నవ్వుతారేమో, నేను పాడగలనా లేదా, నా వాయిస్ పర్ఫెక్ట్ గా వస్తుందా అని థింక్ చేయకుండా ఎవరేమనుకున్నా నేను పాడాలనుకుంటున్నాను అని ఈ యాటిట్యూడ్ తో పాడితే గనక డిటాచ్మెంట్ తో ఆ పనిని చేస్తున్నట్టు. దీనికి యూనివర్స్ ఒక్కోసారి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వచ్చు. సో అవుట్కమ్ తో పని లేకుండా మీరు ఒక పని మీద ఎంతగా ఎంజాయ్ చేస్తారో అనేదే ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లా ఆఫ్ ధర్మ ఆర్ పర్పస్ ఇన్ లైఫ్. ఈ లా ఆఫ్ ధర్మలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. మొదటిది మన ట్రూ సెల్ఫ్ ఏంటో తెలుసుకోవాలి. రెండవది, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. మీలో ఉన్న ఆ యూనిక్ టాలెంట్ ఏంటో గుర్తించండి. మూడవది సర్వీస్. మీ జీవితంలో కలిసిన ప్రతి ఒక్కరికి నేను ఎలా సహాయపడగలను అని ఆలోచించండి. విజయాన్ని సాధించే ప్రతి ఒక్కరి రొటీన్ లో ఈ లాస్ ఉంటాయి. ఈ 7 లాస్ ని ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.